నమస్తే. హిందూ మతంలో పూజా సమయంలో దేవునికి ఆహారం సమర్పించడం ఒక సాంప్రదాయమని ప్రేమానంద మహారాజ్ వివరించారు. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క దేవుడికి ఇష్టమైన ఆహారాన్ని భక్తి శ్రద్ధలతో తయారు చేసి దానిని నైవేద్యంగా సమర్పించి అనంతరం ఆ ఆహార పదార్థాలను ప్రసాదంగా తీసుకుంటాం. అయితే ఇటీవల ఒక వ్యక్తి ప్రేమానంద మహారాజును దేవునికి తయారు చేసిన నైవేద్యంలో ఈగ, వెంట్రుకలు లేదా మరేదైనా పడితే ఆ ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చా అని అడిగాడు. అప్పుడు ప్రేమానంద మహారాజు చెప్పిన సమాధానం ఏంటి అంటే, దేవునికి పూజ చేసిన తరువాత ఆహారం సమర్పించడం ఆచారం. దేవతలకు పెట్టే నైవేద్యం చాలా పవిత్రంగా ఉండాలి. అంతేకాదు దేవుడికి సమర్పించే నైవేద్యాలను నిర్మలమైన మనస్సుతో అత్యంత భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. అయితే ఇలా ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎప్పుడైనా ఆహారంలో కీటకం లేదా వెంట్రుకలు పడితే ఆహారాన్ని ఏం చేయాలి? నైవేద్యాన్ని మళ్ళీ తయారు చేయాలా వద్దా అనే విషయంపై ప్రేమానంద మహారాజ్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. దేవునికి తయారు చేస్తున్న నైవేద్యంలో అకస్మాత్తుగా ఒక ఈగ, పురుగు లేదా వెంట్రుకలు పడడం వంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ ఆహారాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలా వద్దా అని ప్రజలు సందిగ్ధంలో పడతారు. ప్రేమానంద్ మహారాజ్ ఈ గందరగోళ విషయానికి పరిష్కారాన్ని సూచించారు. దేవునికి నైవేద్యంగా సమర్పించే ఆహారంలో వెంట్రుకలు, ఈగ లేదా మరేదైనా పడితే దానిని దేవునికి సమర్పించకూడదు అని ప్రేమానంద మహారాజ్ అన్నారు. నైవేద్యంలో ఏదైనా పడితే దాని స్థానంలో కొత్తది సిద్ధం చేయాలి అని మహారాజ్ అన్నారు. వాస్తవంగా ఆడవాళ్లు జుట్టు విరబోసుకొని ఉండడం తప్పు అని, అది కలియుగ లక్షణం అని చెప్పారు. కనుక పూజ సమయంలో మాత్రమే కాదు, దేవునికి నైవేద్యాలు తయారు చేసేటప్పుడు జుట్టును బాగా కప్పుకొని ఉంచుకోవాలి అని ప్రేమానంద మహారాజ్ జీ అన్నారు. అలాగే నైవేద్యాలు తయారు చేసేటప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండి తయారు చేయాలి. నైవేద్యాన్ని తయారు చేస్తూ మాట్లాడుతూ ఉంటే పొరపాటున మీ నోట్లో లాలాజలం నైవేద్యాలలో పడవచ్చు. దేవునికి నైవేద్యాలు తయారు చేసేటప్పుడు స్వచ్ఛతను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని మహారాజ్ వివరించారు. నైవేద్యాలు తయారు చేసే ముందు చేతులను బాగా కడుక్కోండి. నైవేద్యంలో ఈగ, వెంట్రుకలు లేదా మరేదైనా పడితే ఆహారాన్ని పారవేసే బదులుగా దానిని జంతువులకు లేదా పక్షులకు ఆహారంగా అందించవచ్చు అని చెప్పారు.